పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీ తన రాజకీయ జీవితంలోనే అత్యంత క్లిష్టమైన దశని ఎదుర్కొంటున్నారు. ఇదేదో ఓటమి తెచ్చిన తంట కాదు, ఏకంగా పార్టీ పగ్గాలే తన చేతులు దాటిపోయే దశ. ప్రతిపక్ష నేతగా తాను ఒకరిని ఎన్నిక చేస్తే అది కాదని పార్టీ నేతలు మరొకరిని ఎన్నుకోవడమే ఇందుకు నిదర్శనం. అంతేకాదు, అసలు ఆమెనే పార్టీ నుంచి బయటకు పంపేసి తమదే అసలు టీఎంసీ అని ప్రకటించేలా డెవలప్మెంట్స్ ఫాస్ట్గా చోటు చేసుకుంటున్నాయి. ఇంతకీ ఇదంతా కేవలం పార్టీలో అంతర్గత విభేదాలతోనే జరుగుతుందా, లేక బీజేపీ వేసిన గేమ్ ప్లానా? టేక్ ఎ లుక్. తృణమూల్ కాంగ్రెస్ మరో శివసేన కానుందా? దీదీ వర్గానికి అసలు గుర్తే లేకుండా పోనుందా? చీలిక వెనుక బీజేపీ వ్యూహం ఉందా, లేక అంతర్గత ఆధిపత్య పోరే కారణమా? పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ లో వర్గ విభేదాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. అవి ఎంతలా అంటే ఆ పార్టీ చీలిక వైపు పయనిస్తోందా అన్నంత తారాస్థాయికి చేరుకున్నాయి. తాజాగా అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఎంపిక వ్యవహారం టీఎంసీలో అంతర్గత విభేదాలను పూర్తిగా బయటపెట్టింది. టీఎంసీకి చెందిన ఓ వర్గం అధిష్టానం నిర్ణయించిన అభ్యర్థికి కాకుండా రెబల్ నేత రితబ్రత బెనర్జీని ప్రతిపక్ష నేతగా ఎన్నుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంది. మమతా బెనర్జీ తనకి అత్యంత సన్నిహితుడైన శోభన్ దేవ్ చటోపాధ్యాయను ప్రతిపక్ష నేతగా ప్రకటించడంతో ఈ తిరుగుబాటు మొదలైంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై రితబ్రత బెనర్జీతో పాటు మరో ఎమ్మెల్యే సందీపన్ సాహాను పార్టీ నుంచి మమతా బెనర్జీ సోమవారం బహిష్కరించారు. దీంతో 80 మంది ఎమ్మెల్యేలలో 50 మంది వేరుకుంపటి కోసం ప్రయత్నించడం ప్రారంభమైంది. అయితే అసలు 53 మంది ఎమ్మెల్యేలు కనుక ఈ వర్గంలో ఉంటే అసలు పార్టీనే రితబ్రత బెనర్జీ వశం కావచ్చు. ఇదే జరిగితే ఇక మహారాష్ట్రలో శివసేనల టీఎంసీ 2 వర్గాలుగా మారుతుంది. స్వయంగా సస్పెండ్ అయిన ఎమ్మెల్యేలే ఈ మాట చెప్తున్నారు. టీఎంసీ నేత రిజు దత్తానే ప్రస్తుతం బెంగాల్లో శివసేన తరహా తిరుగుబాటు నడుస్తోందని చెప్పడమే ఇందుకు నిదర్శనం. దాదాపు 50 మంది ఎమ్మెల్యేలతో కూడిన రెబల్ వర్గం తామే అసలైన టీఎంసీ అని స్పీకర్ ముందు వాదించబోతున్నట్లు చెప్తున్నారు. మొత్తం 80 మంది టీఎంసీ ఎమ్మెల్యేలలో 2/3 వంతు మంది వర్గంగా ఏర్పడడంతో తమ అభ్యర్థే ప్రతిపక్ష నేత అవుతారని ఆయన స్పష్టం చేశారు. అంటే ప్రతిపక్ష నేత ఎంపిక అంశం తృణమూలును నిలువునా చీల్చినట్లు స్పష్టమవుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో అధికారం కోల్పోయిన టీఎంసీలో అసంతృప్తి, విభేదాలు రోజురోజుకి ముదురుతున్నాయి. అయితే పార్టీ అధినేత్రి మమతా బెనర్జీపై కాకుండా జనరల్ సెక్రటరీ అభిషేక్ బెనర్జీపై నాయకులు ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. గత ఆదివారం మమతా బెనర్జీ నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ఏకంగా 60 మంది ఎమ్మెల్యేలు హాజరు కాకపోవడంతో కలకలం రేపింది. ప్రస్తుతం కోల్కతాలో అసంతృప్తులను బుజ్జగించి అసెంబ్లీలో పార్టీని కాపాడుకోవడానికి ముమ్మర చర్చలు సాగుతున్నాయి. శోభన్ దేవ్ చటోపాధ్యాయను ప్రతిపక్ష నేతగా ప్రతిపాదిస్తూ స్పీకర్కు పంపిన లేఖలో కొంతమంది టీఎంసీ ఎమ్మెల్యేల సంతకాలను ఫోర్జరీ చేశారు అని ముఖ్యమంత్రి సువేందు అధికారి సోమవారం సంచలన ఆరోపణలు చేశారు. దీనిపై తృణమూల్ ఎమ్మెల్యేలు రితుబ్రత బెనర్జీ, సందీపన్ సహా ఫిర్యాదు చేసినట్టు ఆయన వెల్లడించారు. ఇలా ఫిర్యాదు చేసిన కొద్దిసేపటికే ఆ 2 ఎమ్మెల్యేలను పార్టీ నుంచి తృణమూల్ బహిష్కరించింది. స్పీకర్కు అందజేసిన ఎమ్మెల్యేల జాబితాతో కూడిన లేఖపై సంతకం చేసింది పార్టీ ప్రధాన కార్యదర్శి అని, ఈ ఫోర్జరీకి అభిషేక్ బెనర్జీయే బాధ్యుడని ఎమ్మెల్యే సాహా ఆరోపించారు. ప్రస్తుతం ఈ అంశంపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఆదేశాలతో సిఐడి విచారిస్తోంది. ఇప్పటికే పలువురు టీఎంసీ నేతలకు నోటీసులు జారీ చేయగా అభిషేక్ బెనర్జీకి కూడా సిఐడి సమన్లు పంపింది.